వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే యోనా గ్రంథంలో మనకి శాప కనపడుతుంటుంది అనమాట అండి. ఆ శాపకున్న లక్షణాలు మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా దేవుని మాట విన్నదనమాట అండి. రెండవదిగా దేవునికి లోపడ్డదనమాట అండి. మూడవదిగా దేవుడు ఏం చెప్తే అది చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట అండి. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడి శాపను యోనా గారిని మింగమంటే మింగిందనమాట అండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే యోనా గారి చేప మోయమంటే మోసిందనమాట అండి. ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే యోనా గారిని కక్కమంటే ఎక్కడ కక్కమంటే అక్కడ కక్కిందనమాట అండి. అదేవిధంగా ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే యోనా గారు శాప గర్భంలో ఉన్నప్పుడు యోనా గారిని చేప మోస్తూ ఉన్నప్పుడు చేప కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఎందుకంటే యోనా గారిని మోసే శక్తిని దేవుణ్ణి అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడు చేపను ముందుగానే సిద్ధం చేసి చక్కగా యోనా గారిని క్రమశిక్షణలో పెట్టడానికి, మంచి మార్గంలో పెట్టడానికి దేవుడు చేపను ముందుగానే సిద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. యోనా గారి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే యోనా గారు పారిపోయారు, ప్రార్థన చేశారు, ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. యోనా గారు తప్పించుకోవాలని చూసినప్పటికీ కూడా దేవుడు యోనా గారి మీద ఏ ఆశలు అయితే పెట్టుకున్నాడో అన్నీ కూడా నెరవేర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మన ఆలోచనలు, మన ఊహలు, మన తలంపులు తారుమారైపోతూ ఉంటాయి. ఎప్పటికైనా సరే మనం దేవుని యొక్క ఆలోచన ప్రకారము నడవాలని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మన విషయంలో కూడా దేవుని సన్నిధిలోంచి తప్పిపోయినా, తొలగిపోయినా, లేకపోతే దేవుని సన్నిధి మానివేసినా కానీ దేవుడు మనల్ని మరలా జ్ఞాపకం చేసుకుని తన చెంతగా చేర్చుకుని చక్కగా దేవుడు మన మీద ఏ ఆలోచన అయితే పెట్టుకున్నాడో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చుకుంటాడు అనమాట అండి. కనుక మనకి అందరికీ కూడా మెల్లగా బుద్ధి చెప్పి చక్కటి ఆలోచన కలగజేసి చక్కగా మంచి ఆరోగ్యం ఇచ్చి మరలా దేవుని చెంతగా చేర్చుకుని మంచి మార్గంలో సరళం చేసి మనందరినీ కూడా దేవుడి మాట వినేటట్లుగా చేస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక మనందరము కూడా దేవుని మాట విని దేవుని మాటకు లోబడి దేవునికి అంగీకారంగా జీవిద్దామండి. చేప చూడండి, మంచి చేప కనుక మంచి లక్షణాలు కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడు ఏం చెప్తే అది చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మన కుటుంబం అంతా గడిపి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామంటారా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. దేవుడి మాట వినండి. దేవుడు మనకు చక్కటి ఆలోచన చేస్తూ ఉంటాడు, చక్కని మార్గాన్ని సరళం చేస్తూ ఉంటాడు అనమాట అండి. యోనా గారు అయితే భయపడి పారిపోయారు తప్ప మరో రకంగా పారిపోవాలని చెప్పేసి ఆలోచన ఆయన చేయలేదనమాట అండి. సర్వశక్తి గల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కనుక మనము కూడా దేవుని సన్నిధిలో తొలగిపోకుండా మేము దేవుని మాట వింటామండి. మేమంతా దేవుని సన్నిధిలో గడుపుదామండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటామండి. మేము భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి దేవునికి లోబడతామండి. దేవుని మాట వింటామని చెప్పేసి ఎంతమంది అయితే ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా తల ఉంచినట్టు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీకు ఘనమైన పాదం లెక్కలేని స్తుతిస్తున్న ప్రభా, యోనా గారు తండ్రి ప్రభా తప్పిపోయినప్పటికీ తండ్రి వాడు అడుగు భాగంలో ప్రభా నిద్రపోయినప్పటికీ కూడా తండ్రి ఇస్తున్న ప్రభా, ఎవరికి కనపడకుండా తండ్రి ప్రభా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక తండ్రి యోనా గారిని పిలిచి మరలా తండ్రి ప్రభా చక్కటి మార్గాన్ని సరళం చేసి చక్కటి ఆలోచన దయచేసి తండ్రి యోనా గారు మీద తండ్రి ప్రభా మీరు ఈ ఆశ అయితే పెట్టుకున్నారో అన్నీ నెరవేర్చుకున్న దేవా నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. అలాగే తండ్రి బిడ్డలందరూ ప్రభా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి తండ్రి. తిరిగి వరలా జీవించకుండా ధైర్యవంతులుగా జీవించి ఇక ఆశీర్వాదాన్ని సంపాదించుకుని తండ్రి హాయిగా భూమి మీద జీవించే యోగ్యతను దయచేయండి. చిన్నలను పెద్దలను యవనస్తులను వృద్ధులు అందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహం వరకు దయచేయమని మా ప్రార్థనలకు అందరికీ ప్రభా మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రాశ్రమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి దేవుని ఆశీర్వాదంలో తోడుగును గాక. దేవుడి మనం దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మీ అందరికీ ధైర్యంగా ఉండే కృప దయచేయను గాక. దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యం దయచేయను గాక. ఆమేన్. దేవుడి మాట విందాం, ఆయనకు అంగీకారంగా జీవిద్దాం, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉందాం, ఆయన రాజ్యవారసులుగా జీవించే యోగ్యతను కలిగి ఉందాం, హాయిగా మంచి ఆరోగ్యం కలిగి హాయిగా భూమి మీద జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారండి? ప్రార్థన చేద్దాం, దేవుని మాట విందాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరికీ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుడి మాట యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.